త్రూ ఇట్ లైక్ విజువల్స్ త్రూ మనకి తెలుస్తోంది ఓకే. అది. ఓకే. ఓకే. అతన్ని ఓకే. గుంటూరు దర్గాలో అరెస్ట్ చేశారు. దర్గాలో అతను అసైలం పొందుతూ ఉన్నాడు. ఆశ్రయం తీసుకొని అక్కడ ఉంటూ ఉన్నాడు. మరి ఓకే. మేబీ ఎలా కాంటాక్ట్ చేస్తూ ఉన్నాడు మిమ్మల్ని కానీ మిగతా వాళ్ళని కానీ. బట్ ఇప్పుడైతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అది కూడా డ్రగ్స్ కేసులో. దీంట్లో అరెస్ట్ చేస్తే అవును. అతని ఫోన్లో ఈ వీడియోస్ బయటపడ్డాయి. విషయం ఏంటంటే ఎంతమంది బాధితులు ఉండి ఉండొచ్చండి మీ అంచనా అమ్మాయిలు? చాలా మంది ఉన్నారు సార్. నేను అది కొంచెం అంటే అప్రాక్సిమేట్గా మీకు తెలిసినంతలో. నేను ఎస్ఆర్ కాపీలో పెట్టాను సార్. అండ్ అతను కూడా కళ్యాణి గారితో మాట్లాడుతూ మెన్షన్ చేస్తాడు. 800 ఫోటోస్ అండ్ వీడియోస్ తన హిడెన్ ఫోల్డర్ లో నేను చూశాను సార్. ఓకే, 800 ఫొటోస్ 800 ఫోటోస్ అండ్ వీడియోస్ మొత్తం. మొత్తం ఓకే, మీకు హిడెన్ ఫోల్డర్ లో చెప్పండి. హిడెన్ ఫోల్డర్ లో సార్ Phone లో? ఓన్లీ అమ్మాయిలకి సంబంధించి ఉంటాయండి అవి. ఓకే, అంటే ఎంతమంది అమ్మాయిలు ఉంటారనే తెలియదు. ఒక 45 ఉండొచ్చు సార్. 45 మంది. అవును సార్. దీంట్లో ప్రముఖుల పిల్లలు కూడా ఉండొచ్చుగా? ఉన్నారు సార్. మ్యారీడ్ ఉమెన్? మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు, అన్మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు. మ్యారీడ్ ఉమెన్ హస్బెండ్స్ వదిలేసి మస్తాన్ దగ్గర ఉన్న అమ్మాయిలు ఉన్నారు. ఓ ఓకే. బంగారం ఇంకొక అమ్మాయి అయితే నాకు 40 lakhs బంగారం, అంటే పెళ్ళైన తర్వాత 40 లక్షలు బంగారం తీసుకొని పారిపోయిందంట. పారిపోయి తీసుకొని వచ్చి ఇచ్చిందని చెప్తుంది. థ్రెటన్ చేస్తేనా ఇతని మీద ఇష్టంతో? థ్రెటన్ చేస్తేనే అనుకుంటా, మరి ఇష్టంతోనో మరి తెలీదు సార్. అవి మీ నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి ఈ లిస్ట్లో? ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్. ఇలా విక్టిమ్స్ మాట్లాడిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే, సో ఇప్పుడు నాకు పర్సనల్ గా ముందు ఫ్రెండ్స్ కాదు. అసలు ఒక అమ్మాయి మాట్లాడతానండి సార్, ఫ్రమ్ యుఎస్ లో ఉంది ఇప్పుడు అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మాట్లాడతాను అనింది. అంటే ఇప్పుడు టైమింగ్స్ డిఫరెంట్ కదా, మేబీ తనకి ఇంకా ఈ న్యూస్ కూడా తెలీదు. ఇప్పుడు ఆ అమ్మాయి యుఎస్ లో ఉంది. మస్తాన్ సాయి బాధితురాలు ఒక అమ్మాయి యుఎస్ లో ఉంది. యుఎస్ లో ఉంది సార్. ఓకే, ఎక్కడ వదిలిపెట్టలే ఎవరిని కూడా మస్తాన్ సాయి? వదిలిపెట్టలేదు సార్. ఇందులో పెళ్ళైన వాళ్ళు అండ్ వర్జిన్స్ వీళ్ళకి టార్గెట్ లో ఉంటారు సార్. ఎలా అండి? అంటే అసలు అలా ఎలా నమ్ముతారు అసలు? నాకు తెలియదు సార్, నాకు నిజంగా తెలియదు. మీరు కూడా బాధితులే కదా మస్తాన్ సాయి, మీరు కూడా నమ్మారు కదా మస్తాన్ సాయిని. నేను ట్రాప్ అయ్యానని చెప్తాను సార్. అదే ముందు 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 కాదు సార్. ముందు ముందు అతనికి అతన్ని నమ్మితేనే తర్వాత ట్రాప్ అవుతారు. నేను ఫస్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళడమే ట్రాప్ లో పడ్డాను కదా సార్. అసలు ఎందుకు వెళ్ళారు? పార్టీకి పిలిచాడు సార్. నేను, రాజ్ అండ్ మా తమ్ముడు అదే ఉదయ్, ప్రీతి అందరం కలిసి వెళ్ళాం సార్. ఓకే, మిమ్మల్ని పిలిచాడా రాజుని పిలిచాడా? ఇద్దరిని పిలిచాడు. ఓకే, ఎట్లా పరిచయం అసలు మస్తాన్ సాయి మీకు? సో యూనిత్ రెడ్డి అని మధ్యలో కామన్ ఫ్రెండ్ ఉన్నాడు సార్. తను పరిచయం చేశాడు మాకు. ఏమని? తన ఫ్రెండ్ అని పరిచయం చేశాడు. ఫ్రమ్ గుంటూరు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నాకు అని చెప్పి పరిచయం చేశాడు. సో ఆ టైంలో యూనిత్ రెడ్డి అండ్ తన వైఫ్ మా ఇంట్లోనే ఉన్నారు సార్ ఒక 3 months. ఓకే, సో మస్తాన్ సాయి యూనిత్ రెడ్డితో మా ఇంటికి వచ్చాడు. అది ఫస్ట్ మీటింగ్. నెక్స్ట్ మీటింగ్ మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఓకే, ఇప్పుడు మస్తాన్ సాయి ఆ తర్వాత ఇక వినీత్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయి మస్తాన్ సాయి మెయిన్ అయ్యాడు. ఏది సార్? మస్తాన్ సాయి ఆ తర్వాత క్లోజ్ అయ్యాడు ఎక్కువ. క్లోజ్ అంటే ఆ రోజు నుంచే కదా సార్. అదే డే స్టార్ట్ అవ్వడమే మాకు రూమ్ లో కెమెరా దొరకదు సార్. ఫస్ట్ మీటింగ్. అసలు రూమ్ లో కెమెరాలు ఎలా ఫిక్స్ చేశాడు మీ ఇంట్లో? మా ఇంట్లో కాదు, వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంట్లో రూమ్ లో కెమెరాలు ఫిక్స్ చేశాడు? అవును సార్, ఉంది సార్. సో ఈ వీడియోస్ అన్ని అక్కడ నుంచి ఆ కెమెరా సోర్సే? తెలీదు సార్ మరి నాకు. ఎందుకంటే ఆ ఇల్లు అప్పుడు కొత్తగా తీసుకున్నారు. న్యూ హౌస్ తీసుకున్నామని మమ్మల్ని ఇన్వైట్ చేశారు సార్ పార్టీకి. ఓకే, పార్టీ అంటే ఎట్లాంటి పార్టీ ఉండదండి? ఆ రోజైతే ఇలా పర్టికులర్ గా ఇలా పార్టీ అని కాదు సార్. కొత్త హౌస్ తీసుకున్నాడు అతను అదే మంత్ లో. ఓకే, తను మా ఇంటికి వచ్చింది కూడా హౌస్ చూడడానికి. మా కమ్యూనిటీలో ఒక హౌస్ ఉంటే హౌస్ చూడడానికి వచ్చాడు ఫస్ట్ మీటింగ్ కి. అలా మా ఇంట్లోకి వచ్చాడు కమ్యూనిటీలో నుంచి. ఓకే, ఇప్పుడు లావణ్య గారు ఒక మనిషిని